రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జంట నగరాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంక్ బండ్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంకు బండకు 1880 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 1600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్ అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సిటీ రోడ్లు పూర్తిగా జలమయంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తూ ఉండడంతో వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. దీంతో గంట గంటకు ట్యాంకు బండ్లో నీటి ప్రవాహం, నీటి మట్టం పెరుగుతోంది. రైట్, జంట నగరాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ట్యాంకు బండ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ట్యాంకు బండకు 1850 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు దిగువకి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్ అలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సిటీ రోడ్లు పూర్తిగా జలమయంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం కురుస్తుండడంతో వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. దీంతో గంట గంటకు ట్యాంకు బండలో నీటి మట్టం పెరుగుతోంది.